స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీవే ఆలోచన ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలా, ప్రభు పేట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీ ముందుకు రావడానికి, మీతో మాట్లాడటానికి ఇచ్చిన గొప్ప అవకాశము ప్రార్థనా టీవీ వారి ద్వారా షారోను పౌర స్వరం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన భారము కలిగి సువార్త ఎంతో చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడైన సువార్త ప్రారంభించాడు యేసయ్య. 3.5 సంవత్సరాలు సేవ పరిచర్య జరిగించాడు. సంఘాన్ని కట్టాడు, ఆ సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కోసం మళ్ళీ రాబోతున్న రోజులు ఇవి. సంఘాన్ని తీసుకుపోవటానికి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన మొట్టమొదటి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? నీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును.
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఇది యేసయ్య చేసిన వాగ్దానం తన సంఘానికి, తన సమాజానికి, తన సంఘానికి. యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అంటే మనమే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో దేవాలయం అంటే మనమే. నీ హృదయమే దేవాలయం. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3:16 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడు, దేవుడు వారిని పాడు చేయు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. నువ్వు ఆలయం, దేవుని ఆలయం మనమే. అందులో 6వ అధ్యాయంలో 19 చదవండి. మీ దేహము దేవుని మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన సంఘాన్ని కట్టాడు, తన వాక్యంతో కన్నాడు, రక్తంతో కొన్నాడు సంఘాన్ని. వాక్యంతో కన్నాడు, తన రక్తంతో కొన్నాడు. ఇది ఆయన సంఘము. ఈ సంఘాలన్నీ ఏకమైపోవాలి. యేసయ్య రాబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ పెళ్లి చేసేటప్పుడు ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారు. 22 చదవండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే ఈ శరీరానికి రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు, భార్యాభర్తల సంబంధము యేసయ్య క్రీస్తు సంఘము సంబంధము. యేసయ్య శిరస్సు, సంఘము శరీరము. కనుక సంఘము దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చెప్పాడు. కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ముందు నిలబెట్టుకోవాలని ఇది కథ. ఇది మనకు అర్థం కావాలి. పురుషులారా మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అది సంఘము క్రీస్తుది, నీది కాదు, నాది కాదు. మనం ఏ పేర్లు పెట్టేసుకున్నాం, ఇది నాది, ఇది నీది, అది నాది అడ్డా. నేను ఈ మాట అనొచ్చు అనకూడదు, కానీ మా ఆవిడ కుక్కలు భోజనాలు పెడతా ఉంటుంది. నాకు కూడా ప్రేమే. వాటికి మనిషి అయితే అడుగుతాడు అన్నం పెట్టమని, కుక్కలు ఏమన్నా అడుగుతాయి. వాటిని ప్రేమించాలా, జాలి, దయ ఉండాలా. అయితే కుక్కలకి ఒక మనస్తత్వం ఉంటుంది, టెరిటోరియల్ డాగ్స్ అంటారు. ఒక ఏరియా దాందే, ఆ వేరే కుక్కలు రానివ్వదు. కుక్క అదే ఉండాలా, వేరేదైనా రాని వస్తుంది, దాన్ని అంటుకుంటేస్తుంది అంతే. అలాగే ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు ఇది నాది, అది నాది, ఇది నాది పెట్టుకుని అందులోకి ఏళ్ళు రాకూడదు, ఇందులోకి ఆళ్ళు వెళ్ళకూడదు, యూనియన్లు, గొడవలు, సమస్యలు. సంఘం మందగాదయ్యా. ఏమన్నాడు అక్కడ చదవండి మళ్ళీ. పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఎందుకు చనిపోయాడు యేసయ్య? ఎందుకండి మన కోసం చనిపోయాడండి. మన పవిత్రులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయడానికి, మహిమగల సంఘంగా చేయడానికి, పవిత్రమైన సంఘంగా చేయడానికే. దేవుని సంఘములో కార్యక్రమాలు చక్కగా జరగాలి. దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మము జరగాలి.
అనేక మంది సంఘంలోనికి రావాలి. ప్రభువు ద్వారా వారు వెలిగించబడాలి. వారు పరిశుద్ధులుగా జీవించాలి. వారు నిర్దోషులుగా జీవించాలి. నిరపరాధులుగా జీవించాలి. దేవుని రాజ్యానికి వారసులు కావాలి. అది కళంకమైనను, మచ్చైనను, మడతైనను లేకుండా మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా తన ముందు నిలబెట్టుకోవాలి. ఆయన వచ్చాడు, సంఘాన్ని కట్టాడు, సంఘం కోసం రక్తం చిందించాడు, ఆ సంఘాన్ని మనకు అప్పగించాడు. అపోస్తల కార్యగ్రంథం 20 అధ్యాయం 20 చదవండి. అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయంలో 28లో ఏం చెబుతున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్త. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నాం మనం. ముక్కలై, చెక్కలై, చిన్న భిన్నములై. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సంఘంలో నువ్వు ఉన్నావో, ఏ సంఘం నుండి చేర్చుకున్నాడో ఆ సంఘం నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, ఆ మహిమలోకానికి వెళ్ళాలి. రేపేసే రాబోతున్నాడు సంఘాన్ని తీసుకుపోవడానికి. ఎత్తబడే సంఘములో, ఆ వధువు సంఘంలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అంతేగాని ఈ లోకం ఇది అది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 11 చదవండి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమార్తెను కూర్చున్న జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన సంపూర్ణుడు. దేవుడు సంపూర్ణుడు, ఆయన కుమారుడు సంపూర్ణుడు. ఆయన బిడ్డల మనం సంపూర్ణంగా ఉండాలి. ఫినిష్డ్ గూడ్స్, అన్ఫినిష్డ్ గూడ్స్. మార్కెట్లో వ్యాపారం చేయాలంటే ఫినిష్డ్ గూడ్స్ సంపూర్ణంగా ఉంటే తీసుకురావాలా. ఫ్యాన్ తిరిగిన ఫ్యాన్ కావాలా, వెలిగే టార్చ్ లైట్ కావాలి, రాసే పెన్న కావాలి. అలాగే మన సంపూర్ణత కావాలి అని ఎలాగో నియమించాను. తర్వాత 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును 2 పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను. ఇది 5 వేళ్ళు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో, ఆయన ముద్ర పొందావో, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఏ పరిశుద్ధత నీకు ఇచ్చాడో ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాని నియమించాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలంటే. ఇది ఎంత బాధ్యత ఉంది నీకు. సంఘంలోకి వచ్చావంటే, యేసయ్యను నమ్ముకున్నావంటే, యేసయ్య పరిచర్య చేస్తున్నావంటే, యేసయ్య కొరకు ఆత్మను సంపాదిస్తున్నావంటే, నీవు కానీ నీ విశ్వాసులు కానీ ఈ సంఘము ఈ పరిచర్య క్షమాభివృద్ధి కలగాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్షమాభివృద్ధి కావాలి, పరిచర్య ధర్మము జరగాలి. కనుక ఈయన ఈ 5 విషయాలు జ్ఞాపకం చేశాడు. అపోస్తలులుగా, ప్రవక్తలుగా, తర్వాత సువార్తికులుగా, తర్వాత కాపరులుగా, ఉపదేశకులు. ఈ 5 కావాలి.
5 వేళ్ళు ఉంటేనే మనం చేపట్టుకోగలం, 5 వేళ్ళు ఉంటే పని చేయగలం. ఎగ్జాంపుల్గా 16 చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మార్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. శరీరం ఏ విధంగా అవయవాలు, ఇవన్నీ అవయవాలు. చెవి, ముక్కు, కళ్ళు, నోరు, పళ్ళు, నాలుక, కొన నాలుక, చేతులు, కాళ్ళు, వ్రేళ్ళు, ఇవన్నీ ఉంటేనే శరీరం. ఏదిలో పైన కుంటోడు అంటారు, గుడ్డోడు అంటారు, చెవిటోడు అంటారు. సంపూర్ణత ఉండదు. సంఘము పరిపూర్ణం కావాలి, సంపూర్ణతలోకి రావాలి, అది క్షేమాభివృద్ధి కావాలి. 5 బాధ్యతలు ఇచ్చాడు సంఘంలో ఉన్నవారికి. 5 బాధ్యతలు: అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా. ఉపదేశకులు చివరేలట. ఆర్ఆర్కే మురుగు అయ్యగారు చెప్పాడు, ఈ చివరేలని ఉపయోగం ఏముంటుంది అయ్యగారు అన్నాడు. ఏముంటుందంటే చెప్పండి, ఏముంటుంది చివరేలు వల్ల? ఇప్పుడు బటనేలు, ఈ ఉంగరం వేలు, చూపుడు వేలు, ఈ చిటికిన వేలు ఉపయోగం ఏముంటుందంటే, చిటికిన వేలట చెవి దురద పెట్టినప్పుడు ఈ దురద తీర్చుకోవడానికి చెవిలో తిప్పుతారట. ఈ మిగతా ఏళ్ళు ఏమి వెళ్ళమట, ఈ చివరేలు లోపలికి వెళ్తాడు. అలాంటి వాడు ఉపదేశకుడు అన్నాడైతే. నీ చెవులు, ఈ దురద చెవులు, ఆ దురద తీర్చడానికి తీర్చడానికి. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు సంఘము క్షమాభివృద్ధి జరగాలి, పరిచర్య జరగాలి. అందుకు ఈ 5 అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఎక్కడ నీ అధ్యక్షతగా ఉంచాడో ఆ పనులు నువ్వు నమ్మకంగా చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలులు అంటే వాడు దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టినవారు, సమస్తము విడిచిపెట్టారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం 10వ అధ్యాయంలో మొట్టమొదటివండి, ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఇక్కడ మొత్తం 12 మంది ఇచ్చాడు. వాళ్ళకి ఏం చెప్పాడంటే 7వ వచనం చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితిరి. ఇదేంటండి? ప్రార్థన చేయాలంటే 10,000 కావాలట. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రార్థన రావాలంటే 10,000 ఇవ్వాలయ్యా. క్షమించండి, నేటి క్రైస్తవ సమాజము దేవుని నామానికి ప్రతిష్ఠ తెచ్చేది, మహిమ తెచ్చేది కాకుండా అపవిత్రత తెచ్చే సంఘాలుగా తయారైపోయారు. కనుక పౌలు ఎంతో ఏడుస్తున్నాడు. పౌలు గారు, సంఘాలు ఇలా అయిపోయాయా, విశ్వాసం కనుగొందనన్నాడు యేసయ్య. ఇంత శక్తి నీకు ఇచ్చాడు, ప్రకృతి మీద ఆధిక్యత నీకు ఇచ్చాడు, అధికారం నీకు ఇచ్చాడు. తర్వాత మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జారినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను. ఈ మాట మనకు అర్థం కావడాలా? పనివాడు ఆహారమునకు పాత్రుడు కాదా? మా నాన్నగారు 70 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడి 10 మంది కుటుంబం, 7 పిల్లలు, మా అమ్మగారు, మా నాన్నగారు, మా మామగారు, 10 మంది కుటుంబంతో అన్య దేశంలో అడవి ప్రజల మధ్య సేవ చేశాడు మా నాన్న 70 సంవత్సరాలు. మా నాన్నగారు రాశాడు నాకు కొత్తనే, పావలా లేక విశాఖపట్నం వీధుల్లో సిటీ బస్సుకు పావలా లేక నడిచి అలసిపోయాను రా. కనుక ప్రార్థన పడు నాన్న. ఆ నాన్న ప్రార్థన, ఆ తల్లి ప్రార్థన ఈరోజు ఆ కుటుంబాలన్నీ హాయిగా సంతోషంగా సాగిపోతున్నాయి. ఆ ప్రార్థనే లేకపోతే, ఆ భక్తి లేకపోతే, ఆ త్యాగం లేకపోతే ఈరోజు ఎక్కడుండేవాళ్ళము? ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నామంటే ఆ తల్లిదండ్రుల దీవెన, వారు చేసిన ప్రార్థన, వారు చేసిన త్యాగము, వారు చేసిన దీక్షలు, ఉపవాసాలు. మా అమ్మగారు ఉత్తరం రాసేదరే, 1 రోజులు తోటగారు తిన్నావరా, 1 రోజులు నూకలు జావ తాగావరా. మా అమ్మగారు అడిగారు, అన్నీ చీరలు లేవండి, చిరిగిపోయి అంటే. సేవకుడు ఏమంటాడు?
సరేలేమ్మ ప్రార్థన చేద్దామన్నాడు. తణుకనే ప్రాంతానికి వెళ్ళాడు. వారం రోజులు సేవ చేశాడు. అక్కడ చుట్టూ రక్కాయం కూడా ఒక చౌదరి ప్రభువుని నమ్ముకున్నారు. పెద్దయ్య గారు శిష్యురాలు. వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్యాకెట్ ఇచ్చిందట. అయ్యగారి అమ్మగారికి ఇవ్వండి ప్యాకెట్ అని. తీసుకెళ్ళాడు. చూస్తే 12 కొత్త చీరలు. ఏంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకం అశాశ్వతం. ఎప్పుడు చనిపోతామో తెలియదు. సంఘ క్షేమాభివృద్ధి కోసం సంఘము ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తమిచ్చి కన్నా సంఘాన్ని నీకు అప్పగించాడు. నువ్వు సంఘ పెద్దగా ఉన్నావో, అపోస్తుడిగా ఉన్నావో, సువార్తికుడిగా ఉన్నావో, కాపరిగా ఉన్నావో, ఉపదేశకుడిగా ఏ స్థానంలోనూ ఉన్నావా, ఆ పొజిషన్, ఆ పరిస్థితిని బట్టి సంఘాన్ని నువ్వు క్షేమాభివృద్ధి కలిగి చేయడానికి నువ్వు పాటుపడాలి. నీకు బహుమానం ఇస్తాడు. నమ్మకమైన కాపరులకు ఆయన కిరీటాలు ఇస్తాడని. అతిశయ కిరీటము, అక్షయ కిరీటము, సువర్ణ కిరీటము, జీవ కిరీటము. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిన్ను ఎక్కడ అధ్యక్షుడిగా ఉంచాడో, ఏ స్థానాన్ని నీకు ఇచ్చాడో, ఏ పరిచర్య నీకు ఇచ్చాడో నమ్మకంగా చేయాలని ఇక్కడ ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నాను. కనుక ఇక్కడేమన్నాడంటే పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని. అపోస్తులుడు గారు పౌలు గారు నేను అపోస్తుడు అన్నాడు. ఒకప్పుడు అన్నాడు నేను సంఘాన్ని హింసించాను. చూడండి కొరింథీ రాసిన పత్రికలో 8:9, 15:8-9, 1 కొరింథీ. అందరికీ కనబడక అకాలమందు పుట్టిన నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడును కాను. దేవుని సంఘాన్ని క్రైస్తవుని చంపడానికి బయలుదేరానే. చివరికి నేనే పట్టుబడి క్రైస్తవుని అయిపోయానయ్యా అని అన్న పౌలు గారు 2 కొరింథీ 11వ అధ్యాయంలో అయితేమండి, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశ మాత్రమైనను తక్కువ వాడను నేను కారణం తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడనైనా కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను నీ నిమిత్తము మేము ఆ జ్ఞానం కనపరచు. తర్వాత మిమ్మల్ని హెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించొచ్చు. నన్ను నేనే తగ్గించుకున్నందున పాపము చేసి అన్నాడు. మిమ్మల్ని హెచ్చించవలనని, మిమ్మల్ని అంటే సంఘాన్ని మిమ్మల్ని హెచ్చించవలనని మీకు దేవుని సువార్త ఉచితముగా ప్రకటించొచ్చు. నన్ను నేనే తగ్గించుకుని పాపము చేస్తున్నా. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని. ఈ మధ్యన చంద్రబాబు ఇచ్చాడు ఒక్కొక్కడికి 60,000. బాయ్ ఎంత హ్యాపీగా ఉన్నారో సంఘ సేవకులు. ఒక్కసారి 60,000 గుద్దిందంతే తబ్బిబ్బైపోతున్నారు. మనుషులకు దాసులు కావద్దు అంటున్నాడు. నేను దేవుడు కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కారు, నువ్వు దేవుని పనివాడవా. ఇలాగంటే అన్నయ్య కోపం అని అంటారు. ఇక్కడేం పౌలు గారు ఏమన్నాడు, మీకు పరిచర్య చేయుటకై 8వ వచనం ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగలించిన వాడినైతే మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు. నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని. సేవకులారా జాగ్రత్త, సంఘాన్ని తినేస్తున్నారంతే. ఈ మధ్యలో కావిడి చెప్పింది సంఘాన్ని దోచుకుంటున్నారని చెప్తుంది. వాళ్ళ రక్తం తాగుతుందని చెప్తుంది. అయితే ఒక సహోదరి, నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము క్షేమాభివృద్ధి చెందగలదండి. అందులో 11వ అధ్యాయంలో 13 చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులు మోసగాంటకు పనివారులై ఉన్నారు. చూసారు, అపోస్తులు దొంగ అపోస్తులు, మంచి కాపరులు చెడ్డ కాపరులు, మంచి ప్రవక్తలు చెడ్డ ప్రవక్తలు, ఉపదేశకులు బోధించేవాళ్ళు బాధించేవాళ్ళట. బోధించే ఉపదేశకులు ఉన్నారు, బాధించే ఉపదేశకులు ఉన్నారు. మంచి కాపరులు ఉన్నారు, చెడ్డ కాపరులు ఉన్నారు. చూడండి యెహెజ్కేలు గ్రంథం చూడండి, ఒక మాట 34వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరుని గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరుడు ఇట్లు చెప్పాయి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ అన్నాడంతే. పౌలు గారు నేను మీ మీద భారము మోపలేదు అన్నాడు. ఇతర సంఘాల దగ్గర ఇతర వాళ్ళ దగ్గర మనుషులు జీతం తీసుకోలేదు అన్నాడు. ఈ మాట అంటే సేవకులందరూ కోపం.
ఇస్తే వద్దంటావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన రక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అది ఈ కాపరుల ప్రవక్తలు, గెహాజీ ప్రవక్త మనకు తెలుసు. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో గెహాజీ, ఏలియా శిష్యుడు ఎలీషా శిష్యుడు గెహాజీ, తర్వాత ప్రవక్త కావాలి. 2వ రాజు 5వ అధ్యాయంలో 20 చదవండి. అంతట దైవజనుడైన ఎలీషా సేవకుడైన గెహాజీ సిరియనుడైన ఈ నయమాలను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయాను గాని జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకుని నయమాను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని తన రథం నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగింది. వెళ్ళాడు, గెహాజీ వెళ్ళిపోయాడు. ఏ ప్రవక్త వద్దని చెప్పాడు, గెహాజీ వెళ్ళాడు, తీసుకున్నాడు. చివరికి గెహాజీ తీసుకున్న ఆ వస్తువులు, ఆ బంగారం, ఆ బట్టలు 26 వచనం. నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? ఇక్కడే ఉన్నానయ్యా, నేను చూడటం లేదా నిన్ను? రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ప్రభు రాబోతున్నాడు. తర్వాత కాబట్టి నయమానుకు కలిగినట్లు కుష్షు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లైన కుష్టు రోగము కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంఘాన్ని తయారు చేయాలి, సిద్ధపరచాలి. యెహెజ్కేలుతో ఏమన్నాడు 38:7లో? నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహం సిద్ధపరచు, నువ్వు వారికి కావలిగా ఉండు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆయన అపోస్తులుగా చేశాడు, ప్రవక్తలుగా చేశాడు, సువార్తికులుగా చేశాడు, కాపరులుగా చేశాడు, ఉపదేశకులుగా చేసి సంఘాన్ని పెంచిపోకనుక చివరిగా 2వ తిమోతి రాసిన పత్రికలో తిమోతి అనే తన శిష్యులతో గురువు గారు చెబుతున్న మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలంగా ఉంటేనే సంఘం బలంగా ఉంటుందయ్యా. నువ్వు భక్తిగా ఉంటే సంఘం భక్తిగా ఉంటుందయ్యా. నువ్వు ప్రార్థన పడగా సంఘం ప్రార్థనా పరులకు తయారు చేయాలయ్యా. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ఇది గురువు గారు శిష్యుడికి చెబుతున్న మాటలే. సామర్థ్యము గల, ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించి సువార్త. ఎవరికి అప్పగిస్తున్నావు? ఎవరేం మాట్లాడుతున్నా అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అది కళంకమైన, మడతైన, మత్తైన లేకుండా చేయాలని ఆయన ప్రాణం పెట్టాడు. పౌలు అంటాడు, సంఘములో చింత నాకుంది అంటాడు. కనుక ఈ భారం కలిగే సంఘాన్ని నీకు అప్పగించాడు. దాన్ని పోషించి పెంచి ప్రభు కొరకు సిద్ధపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ మాటలు ముద్రించండి, హృదయంలో భద్రపరచండి, రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.